హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో బేబీ డిన్నర్ రెసిపీని చూద్దాం. డిన్నర్ టైంలో పిల్లలకి పెట్టే ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యేలాగా ఉండాలి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండాలి. ఈ బేబీ ఫుడ్ పిల్లలు తిన్నాక పొట్ట చాలా హాయిగా తేలిగ్గా ఉంటుంది. పిల్లలు చక్కగా నిద్రపోతారు. పిల్లల కోసం మరికొన్ని డిన్నర్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లల కోసం నేను చేసే వర్క్ మీకు నచ్చినట్లయితే, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ సూపర్ డిన్నర్ రెసిపీ కోసం ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పిల్లల ఒక హెల్దీ గ్రోత్కి, హార్ట్కి ఓట్స్ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఈజీగా కూడా డైజెషన్ అయితే అయిపోతుంది. వీటిని చల్లారనిచ్చి పొడిలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని, నూనె కాక వచ్చినాక తురిమిన క్యారెట్ 2 టేబుల్ స్పూన్స్ని ద్వారగా వేపుకుందాం. పిల్లల కళ్ళకి, స్కిన్కి, అలాగే లివర్, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి క్యారెట్ ఎంతగానో సహాయపడుతుంది. ఇలా వేగినాక గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడిని కూడా వేసి మొత్తం కలుపుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకుని 1/4 గ్లాస్ వాటర్ని పోసుకుని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుతూ కుక్ చేసుకుంటే మనకి టెక్స్చర్ అయితే వస్తుంది. తగినంత సాల్ట్ని వేసి సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే కమ్మటి తోడు పెట్టిన పెరుగు అస్సలు పులుపు అనేది ఉండకుండా చూసుకోండి. వేసి మొత్తం కలుపుకుని చిన్నారులకైతే పెట్టండి. ముందుగా మనం పీల్ చేసి కట్ చేసుకున్న యాపిల్ని స్టీమ్ చేసుకోవాలి. 5 మినిట్స్లో మనకి చక్కగా ఇలా స్టీమ్ అయి ఉంటుంది. వీటిని చల్లారనిచ్చి జార్లో వేసుకుని ఎయిడ్స్ని కూడా యాడ్ చేసి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనంత నీళ్లను పోసుకోవాలి. 1 ఇయర్ ఎబో బేబీస్ అయితే వాటర్ ప్లేస్లో మీరు మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు రవ్వని వేసి ఒక చిన్న టీ గ్లాసు నీళ్లను పోసుకుని 3 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని చల్లారనివ్వాలి. థిక్ ప్యూరీ లాగా చేసుకున్న యాపిల్ డేట్స్ని వేసి మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. ఒక బాండీలో 1 బౌల్ అటుకులు, 2 ఆల్మండ్స్ని ద్వారగా వేయించుకోవాలి. మీరు ఏ అటుకులు యూజ్ చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి. ఇలా అటుకులు నలిపి చూస్తే పొడిలాగా అయిపోవాలి. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని చిన్న గిన్నెలో 250 ml వరకు వాటర్ని పోసుకుని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం కలుపుకోండి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కుక్ చేసుకోండి. 1 మినిట్లో మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని చల్లారనిచ్చి పెరుగుని వేసి మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే ఫీడ్ చేయండి. ఈ రెసిపీ మీ చిన్నారులకి ఈవినింగ్ 6 to 6:30 లోపల ఈ రెసిపీని అయితే పెట్టండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం సీడ్ తీసేసిన 3 డేట్స్ని 20 మినిట్స్ పాటు వాటర్లో సోక్ చేసుకోవాలి. ఈ లోపల మనం 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ని హాయిగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 20 మినిట్స్ అయినాక డేట్స్ పైన ఉన్న స్కిన్ని తీసేసి సోక్ చేసుకున్న వాటర్ని కూడా గిన్నెలో పోసుకుని 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే డేట్స్ వాటర్ అనేవి ఇలా మరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో మీరు డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ని కూడా వేసేసి మొత్తం కలుపుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్నాక కాచి చల్లార్చిన పాలు 1/2 గ్లాస్ వరకు పోసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అంతే, చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక చిన్న బౌల్ క్యారెట్ తురుముని వేసి నేతిలో వేపుకోవాలి. 1 మినిట్లో మనకి క్యారెట్ చక్కగా సాఫ్ట్గా ఇలా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇదే బాండీలో మరొక చిన్న బౌల్ యాపిల్ తురుమును కూడా వేసి క్యారెట్ యాపిల్ మొత్తం కలుపుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. మీ బేబీస్ ప్యూరీ లాగా తినే స్టేజ్లో ఉంటే యాపిల్ క్యారెట్ని చల్లారనిచ్చి ఫైన్గా గ్రైండ్ చేసుకుని అదే బాండీలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మీరు గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి నేను చేసే ప్రాసెస్నే సేమ్ మీరు కూడా ఫాలో అయిపోండి. నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసేటప్పుడే గోధుమ రవ్వ 3 టేబుల్ స్పూన్స్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ గోధుమ రవ్వని ఇక్కడ వేసుకుని మొత్తం కలుపుకుని 1 గ్లాస్ వాటర్, చిటికెడు సాల్ట్ని కూడా వేసి కుక్ చేసుకుంటున్నాను. 1 ఇయర్ లోపు చిన్నారులకైతే సాల్ట్ అవాయిడ్ చేయండి. 5 మినిట్స్లో మనకి చక్కగా ఇలా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు 1 ఇయర్ ఎబో బేబీస్ అయితే కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న టీ గ్లాసుడు పోసుకుని మొత్తం కలుపుకుని మరొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే యమ్మీ డిన్నర్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే. చల్లారినాక మీ పిల్లలకైతే పెట్టండి. చేసి కట్ చేసుకున్న 1/2 స్లైస్ యాపిల్ పీసెస్ని స్టీమ్ చేసుకోవాలి. 5 మినిట్స్లో మనకి చక్కగా ఇలా స్టీమ్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి
ప్యూరీ లాగా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ రవ్వని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకుని 250 ml వరకు వాటర్ ని పోసుకుని 7 to 8 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఈ విధంగా రవ్వ చక్కగా మనకి కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న యాపిల్ ప్యూరీని వేసి మొత్తం కలుపుకుని నేతిని కూడా జోడించి మీ చిన్నారులకి అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని నేనైతే ఆశిస్తున్నాను. ఒక బాండీలో 1/2 బౌల్ వరకు ఉప్మా రవ్వని ద్వారగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక 1/2 స్లైస్ వరకు పీల్ చేసి కట్ చేసుకున్న యాపిల్ తురుముని వేసి 1 మినిట్ పాటు కుక్ చేసుకుని 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకుని ఒక బాదం పప్పుని తురిమింది వేసి మొత్తం కలుపుకుని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం ద్వారగా వేపుకున్న రవ్వని వేసి 1 year and above బేబీస్ అయితే ఈ స్టేజ్లో చిటికెడు ఉప్పును కూడా వేసి 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది నేను అయితే ఆశిస్తున్నాను. 1/2 బౌల్ బొంబాయి రవ్వని ద్వారగా వేపుకుందాం. లో ఫ్లేమ్లోనే వేపుకోండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు 2 బౌల్స్ వాటర్ని పోసుకుని 2 మినిట్స్ పాటు కుక్ అవనిద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి సంబంధించిన వీడియోస్ మీరు ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. 2 నిమిషాల పాటు కుక్ అయినాక ఒక చిన్న క్యారెట్ ముక్కలు 15 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకున్న డేట్స్ని గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఇక్కడ యాడ్ చేసుకుని క్యారెట్ పచ్చి వాసన పోయే అంతవరకు కుక్ చేసుకుందాం. ఇది మరొక 3 నిమిషాలు అయితే పడుతుందన్నమాట. 3 నిమిషాలు అయిన తర్వాత మనకి చక్కగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇది చల్లారిన తర్వాత మన చిన్నారులకి ఇందులో చిటికెడు నెయ్యిని కూడా జోడించి యమ్మీగా ఉంటుంది. చిన్నారులకి ఎంతగానో నచ్చుతుంది. బాగా నిద్ర కూడా పోతారు. ముందుగా మనం 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. అదే బాండిలో 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. బియ్యం, గోధుమ రవ్వ 6th month చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. వీటిని చల్లారనిచ్చి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గ్రైండ్ చేసుకున్న పొడిని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీరు 1 week పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 1/2 స్లైస్ క్యారెట్ తురుముని వేపుకుందాం. అలాగే ఒక చిన్న బంగాళాదుంప తురుమును కూడా వేపుకుని ఈ చిన్న టీ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ని పోసుకుని మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళల్లో చిటికెడు జీరా పౌడర్, 1 year and above బేబీస్కి అయితే చిటికెడు పెప్పర్ పౌడర్, సాల్ట్ని కూడా వేసి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు బియ్యం, గోధుమ రవ్వ గ్రైండ్ చేసుకున్నప్పుడే వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను. ఆ మిశ్రమాన్ని ఇక్కడ వేసేసి 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుని చల్లారినాక నేతిని కూడా జోడించి మీ చిన్నారులకి పెట్టండి. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ ఓట్స్ని ద్వారగా వేపుకుని 250 ml వరకు వాటర్ని పోసుకుని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం పీల్ చేసి కట్ చేసుకున్న 1/2 క్యారెట్, 1 డేట్స్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన పాలుని పోసుకుని మెత్తగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. 5 మినిట్స్లో మనకి ఇలా చక్కగా హాఫ్ కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసి కలిపి చిన్న టీ గ్లాస్ పాలను కూడా పోసి చిటికెడు ఉప్పును కూడా వేసి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి చల్లారినాక నేతిని కూడా జోడించి చిన్నారులకి అయితే పెట్టండి.